నమస్తే అండి. నా పేరు గీత. నేను హయత్ నగర్‌లో ఉంటానండి, హైదరాబాద్‌లో. ఓకే ఫ్రెండ్స్, నేనిప్పుడు చెప్పబోయే ఆపర్చునిటీ ఏదైతే ఉందో ఈ 10 మినిట్స్ మీరు ఓపెన్ మైండ్‌తో వినండి. మీకు ఈ ఈ 10 నిమిషాల తర్వాత మీకు ఈ సెషన్ యొక్క వాల్యూ అనేది అర్థమవుతది. ఓకేనా? వెల్కమ్ టు కన్జ్యూమర్ ఎంపవర్‌మెంట్ ఆపర్చునిటీ అండి. మీకు ఈ స్లైడ్‌లోనే అర్థమైపోతుంది ఈ ప్రెజెంటేషన్ ఎందుకు మనం చెప్తున్నామో. కన్జ్యూమర్ అంటే మనందరము వినియోగదారులమే. మనం వినియోగదారులం. ఇప్పటి వరకు మనము ఏదో ఒక చోట ప్రతి వస్తువు కొనుక్కోవడం, వాడుకోవడం జరిగిందనమాట. సేమ్ అదే మన కన్జ్యూమర్‌ని ఎంపవర్మెంట్ చేసే ఆపర్చునిటీ అనమాట. మనం పెట్టే ఖర్చులనే మన బిజినెస్‌కి ఇన్వెస్ట్‌మెంట్‌గా మలుచుకునే అవకాశం అనమాట నేనిప్పుడు చూపించబోయే అవకాశము. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మనకిక్కడ చూడండి, మనకు డ్రీమ్స్ ఉంటాయి. చాలా డ్రీమ్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి. ఏంటంటే సఫిషియంట్ మనీ ఉండాలి, అన్‌లిమిటెడ్ డబ్బు ఉండాలి, మంచి ప్యాలెస్ లాంటి ఇల్లు ఉండాలి, మన ఫ్యామిలీతో మంచి టైం స్పెండ్ చేయాలి, లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలి, లగ్జరీ కార్స్‌లో తిరగాలని, వెహికల్స్ ఉండాలని, మన పేరెంట్స్‌ని కూడా మంచిగా చూసుకోవాలి మనతో పాటే అని చెప్పేసి ప్రతి ఒక్కరు కలలు కంటారు. కానీ రియాలిటీకి వచ్చేసరికి ఇలా జరుగుతుందనమాట. ఏదో ఒక అడ్జస్ట్‌మెంట్ అయిపోతూ ఉంటాము. రెంట్ ఇళ్ళల్లో ఉండడము. ఓకే. ఓన్ హౌస్ ఉన్నా గానీ చిన్నపాటి ఇల్లు సర్దుకుపోవడం అనేది జరుగుతుంది మన రియాలిటీలో. ఎందుకు అంటే మన జేబుకి సరిపడే లైఫ్ అనేది మనం లీడ్ చేస్తామనమాట. వెహికల్స్‌తో పోలిస్తే టూ వీలర్‌లో మనం అడ్జస్ట్ అవ్వడము, మన పిల్లల్ని మన సరౌండింగ్‌లో ఉన్న ఏదో ఒక నార్మల్ స్కూల్‌లో చదివించడము, మన పేరెంట్స్‌ని మనతో పాటు చూసుకోలేకపోతున్నాం మనం. వాళ్ళెక్కడో విలేజ్‌లో ఉంటున్నారు. మనం ఇక్కడ సిటీలో మన జీవనం అనేది సాగిస్తున్నాము. ఒకసారి ఆలోచించండి. ఆఫ్టర్ రిటైర్మెంట్‌లో కూడా ఏదో ఒక ఆపర్చునిటీ, ఏదో ఒక జాబ్ చేసుకుంటున్నారు బయట రిటైర్మెంట్ అయిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా. ఎందుకు అంటే జాబ్‌లో రిచ్ అయ్యేది 100% ఇంపాసిబుల్. మనకు రోటీ, కపడా, మకాన్ ఈ మూడిటి కోసం మాత్రమే మన జాబ్ అనేది మనకు యూజ్ అవుతది. సేవింగ్స్ కానివ్వండి, మన పిల్లల మంచి భవిష్యత్తు కానివ్వండి, ఏది మాత్రం జాబ్ నుంచి మనం ఫుల్‌ఫిల్ చేసుకోలేమండి. మీరిక్కడ చూసినట్లయితే ఈ స్లైడ్‌లో ఒక్కసారి గమనించండి. 1940 నుంచి 50 వరకు ఒక రూ. 10తో మంచి ఫ్యామిలీ గడిచేదంట. ఇల్లు గడిచేదంట రూ. 10. అదే 1960 నుంచి 1970లో రూ. 100తో ఇల్లు గడిచేది. 1980 నుంచి 90లో రూ. 1000తో ఇల్లు గడిచేది. ఇల్లు గడిచేదంటే బియ్యం, పప్పు, ఉప్పు, ఇంట్లో ఫుడ్, నార్మల్ లైఫ్ అనేది లీడ్ చేయగలిగినాం అనమాట. 2000 నుంచి 2010 వరకు 10,000తో నార్మల్ లైఫ్ లీడ్ చేసినాం. ఒక ఫ్యామిలీకి సరిపడంత ఖర్చు 10,000లో ఉండేది. 2010 వరకి. కానీ ఇప్పుడున్న చూడండి 2020-2030 ఈ సంవత్సరంలో ఈ 20 ఇయర్స్‌లో మనకేంటంటే 1,00,000-2,00,000 ఇన్‌కమ్ గెయిన్ చేస్తే గానీ నార్మల్ లైఫ్ మనం లీడ్ చేయలేము. ఇదొక్కసారి చూడండి. నార్మల్ లైఫ్ అంటున్నాం మనం ఇక్కడ. అంటే 1,00,000-2,00,000 సంపాదించాలంటే మనకు ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ఎంత చదువు అనేది ఉండాలి. ఎంత పెద్ద జాబ్ చేస్తూ ఉండాలి. మనం ఒక 2,00,000 సంపాదించాలంటే చిన్నప్పటి నుంచి మనం ఎంత ఇన్వెస్ట్ చేయాలి మన స్టడీలో. ఒకవేళ అంత ఇన్‌కమ్ గెయిన్ చేసే బిజినెస్‌లో ఏమన్నా పెట్టినాము అంటే ఎంత ఇన్వెస్ట్ చేస్తాము. ఒక్కసారి ఆలోచించండి ఇక్కడ. 1,00,000 నుంచి 2,00,000 సంపాదించే వాళ్ళు మాత్రమే నార్మల్ లైఫ్ లీడ్ చేస్తారంట. 2020 నుంచి 2030 ఈ ఈ ఈ యుగంలో, ఈ ఇయర్స్‌లో. ఇక్కడ చూడండి, రాబర్ట్ టీ కియోసకి అనే ఫేమస్ ఆథర్ అండ్ ఫైనాన్షియల్ అడ్వైజర్. ఈయన వచ్చేసి రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే బుక్‌లో ఈ ఫార్ములాని ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఏంటంటే ఒక మనిషి 4 విధాలుగా మాత్రమే డబ్బు సంపాదించగలరండి. ఎంప్లాయీ, సెల్ఫ్ ఎంప్లాయీ, బిజినెస్, ఇన్వెస్టర్స్. ఈఎస్బిఐ. ఓకే. ఈఎస్బిఐ. ఈ అంటే ఎంప్లాయీ, సెల్ఫ్ ఎంప్లాయీ. ఈఎస్ అంటే సెల్ఫ్ ఎంప్లాయీ, బిజినెస్, ఇన్వెస్టర్స్. ఓకేనా? మీరు పైన చూడండి, పాపులేషన్ దగ్గర 95% పీపుల్ ఇందులో ఉన్నారు. ఎక్కడ? యాక్టివ్ ఇన్‌కమ్. యాక్టివ్ ఇన్‌కమ్ అని ఎందుకన్నాం దీన్నంటే, ఎంప్లాయీ, సెల్ఫ్ ఎంప్లాయీ వాళ్ళు యాక్టివ్‌గా ఉంటేనే, అంటే జాబ్ చేసేవాళ్ళు జాబ్‌కెళ్తేనే అక్కడ శాలరీ వస్తది. సెల్ఫ్ ఎంప్లాయీ అంటే రోడ్డు పక్కన షాప్స్ ఉంటాయి కదా! వాళ్ళు వెళ్ళి షట్టర్ ఎత్తితేనే వాళ్ళకి ఇన్‌కమ్ వస్తది. అక్కడ వాళ్ళు యాక్టివ్‌గా ఉన్నంత కాలమే వాళ్ళకి ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుతుందక్కడ. ప్యాసివ్ ఇన్‌కమ్ అని ఇక్కడ అంటాం. బిజినెస్ అండ్ ఇన్వెస్టర్స్. బిజినెస్ అంటే ఇప్పుడు మనకు షాపింగ్ మాల్స్ ఉన్నాయి బయట.
డీమార్ట్‌లు, బిగ్ బజార్‌లు, కేఎల్ఎం షాపింగ్ మాల్స్ చాలా నంబర్ ఆఫ్ షాపింగ్ మాల్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఏంటంటే చాలా ఫ్రాంచైజింగ్ అనమాట. ఆ బ్రాండ్ యూజ్ చేసుకొని చాలామంది బ్రాండ్‌ని ఫ్రాంచైజ్ చేసుకున్నారు. చాలా షాపింగ్ మాల్స్ ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ఏం జరిగిందంటే కోట్లల్లో ఇన్వెస్ట్ చేసిర్రు. ఆ మాల్స్ పెట్టిర్రు. ఏ మాల్‌లో కూడా ఆ పర్సన్ వచ్చి ఆ ప్రోడక్ట్ అనేది సేల్ చెయ్యరు. కాకపోతే వాళ్ళు ఏం చేసిర్రంటే టైమ్‌ని, మనీని డూప్లికేట్ చేసిర్రనమాట. మల్టిప్లై చేసిర్రు కాబట్టి అక్కడ వాళ్ళ ఇన్కమ్ అనేది మల్టిప్లికేషన్‌లో వస్తుంది. జనరేట్ అయ్యి వస్తుంది ఎక్కువ. ఇన్వెస్టర్స్ మనకు ఏం లక్షల్లో, కోట్లలో మనీ పెట్టి మనీ సంపాదిస్తారు చూడండి. షేర్ మార్కెట్‌లు అలాంటివి ఇన్వెస్టర్స్ అంటారనమాట. ఇది ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. ఎందుకంటే ప్యాసివ్ అంటే వాళ్ళు లేకున్నా వాళ్ళ కోసం మనీ అనేది జనరేట్ అవుతది అక్కడ. అక్కడ ఎవ్వరు బిజినెస్ పెట్టిన వాళ్ళు అక్కడ కూర్చోరు. కానీ వాళ్ళ కోసం ఇన్కమ్ అనేది జనరేట్ అవుతది. ఎలా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్. కేఎల్ఎం షాపింగ్ మాల్ ఉంది. రామోజీరావు గారు పెట్టిర్రు. కేఎల్ఎం షాపింగ్ మాల్‌లో కేఎల్ఎం షాపింగ్ మాల్‌లో కూడా రామోజీరావు గారు కూర్చొని బట్టలు అమ్మరు. కానీ ఆయన మ్యాన్ పవర్‌ని, టైమ్‌ని యూజ్ చేసుకున్నారక్కడ. అంతమంది ఎంప్లాయీస్‌ని పెట్టి అక్కడ పెడుతున్నారు కాబట్టి ఆయనకక్కడ ఆ స్టోర్ నుంచి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. అది ప్యాసివ్ ఇన్కమ్ యొక్క పవర్ అనమాట. పైన చూసినట్టయితే పాపులేషన్ దగ్గర 95% పాపులేషన్ యాక్టివ్ ఇన్కమ్‌లో ఉన్నారు. 95% జనాలు యాక్టివ్ ఇన్కమ్‌లో ఉన్నారు ఎక్కువ మంది. కానీ వెల్త్ చూడండి 5% మాత్రమే ఉంది. అంటే సెల్ఫ్ ఎంప్లాయ్‌లో గానీ అధికంగా డబ్బు సంపాదించడం అనేది ఇంపాసిబుల్. ఇక్కడ డబ్బు తక్కువుంటుంది. కానీ ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకు అంటే అక్కడ రిస్క్ ఉండదు కాబట్టి. డబ్బు ఇన్వెస్ట్ ఏం చేయట్లేరు. డబ్బులు ఒకవేళ బిజినెస్ చేయాలన్నా డబ్బులు పెట్టలేని పరిస్థితిలో ఉంటాం కాబట్టి మనం అక్కడ బిజినెస్ జోలికే వెళ్ళమనమాట. ఆ ప్యాసివ్ జోన్‌కి. వీళ్ళేంటంటే కోట్లల్లో ఇన్వెస్ట్ చేస్తారు. పాపులేషన్ 5% ఉంటుంది. మనీ వెల్త్ క్రియేషన్ చూడండి కింద 95% మనీ ఉంటుంది. డబ్బు తక్కువున్న దగ్గర ఎక్కువ మంది జనాలున్నారు. ఎక్కువ డబ్బున్న దగ్గర తక్కువ మంది జనాలున్నారు. ఎందుకు అంటే ప్యాసివ్ ఇన్కమ్ దగ్గర ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. చాలా డబ్బు పెట్టాల్సి ఉంటది. ఇప్పుడు నేను చూపించబోయే ఆపర్చునిటీ ఏదైతే ఉందో మీరు రైట్ సైడ్ అంటే ప్యాసివ్ ఇన్కమ్ జోన్‌లో ఉండబోయే ఆపర్చునిటీ అనమాట. అంటే మీరు ప్రెజెంట్ ఉన్న యాక్టివ్ ఇన్కమ్ నుంచి ప్యాసివ్ ఇన్కమ్‌లోకి ఇన్వెస్ట్‌మెంట్ ఏది లేకుండా ప్యాసివ్ ఇన్కమ్ జోన్‌లోకి రావడానికి మీరు రెడీగా ఉన్నారా లేదా? అది ఒక్కసారి మీరు చూడండి. ప్యాసివ్ ఇన్కమ్ జోన్ అందరికీ హ్యాపీనే. ఎందుకంటే మనం లేకున్నా మనకు డబ్బు జనరేట్ అవుతుందంటే ఎవరు ఇష్టపడరండి? ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. కానీ మన బిజినెస్ ఏందంటే ఇన్వెస్ట్‌మెంట్ ఏది లేకుండా ప్యాసివ్ ఇన్కమ్. సూపర్ గదా! అది ఎలాగో చూద్దాం ముందు. ఛాలెంజ్ ఫర్ న్యూ బిజినెస్. మీరు ఒకసారి చూడండి బిజినెస్ ఆఫ్ 21st సెంచరీ బిజినెస్ అని పెట్టాను ఇక్కడ. ఇది వెస్టీజ్ అనమాట. 21st సెంచరీ బిజినెస్ 100% వెస్టీజ్ బిజినెస్ అండి. ఎందుకంటే మీకు ముందు ముందు అర్థమవుతుంది. ట్రెడిషనల్ బిజినెస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ లాక్స్ ఆఫ్ రూపీస్ కోట్లల్లో పెట్టాలి. లక్షల్లో, కోట్లలో పెట్టాల్సి ఉంటది. డబ్బు పెట్టినప్పుడు అక్కడ ఏముంటుంది రిస్క్ కూడా 100% ఉంటుంది. నో బిజినెస్ ఎక్స్పీరియన్స్ లేకుండా మనం అక్కడ డబ్బు పెట్టి లక్షల్లో, కోట్లలో ఇన్వెస్ట్ చేసి బిజినెస్ స్టార్ట్ చేస్తే మనకేం మిగులుతుంది? ఇన్వెస్ట్మెంట్ పోతుంది. మనకేమొస్తుందంటే హెల్త్ ఇష్యూస్ 100% వస్తాయి. ఎందుకంటే పెట్టిన డబ్బు పోయింది. అక్కడ ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి. ఇక్కడ ఏంటంటే నామినల్ ఇన్వెస్ట్మెంట్ ఏది ఉండదు. నో రిస్క్ అంటే డబ్బు పెట్టకపోతే మనకి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఉందా? రిస్క్ ఉంటుందా? ఈ రిస్క్ అనేది ఉండదు. ఎక్స్పర్ట్ టీమ్ సపోర్ట్ అండ్ గైడెన్స్. ఇందులో ఏంటంటే మనం కూడా ఇప్పుడు మనకు డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అనేది మనకు అందరికీ కొత్త. ఇప్పుడు ఆ కొత్త మార్కెటింగ్ అనేది ఎలా చేయాలి? మనకేం తెలీదు. బ్లైండ్‌గా ఉన్నాం మనం. కానీ ఇక్కడ మనకు నేర్పించి మనల్ని పైకి తీసుకొచ్చే ఎక్స్పర్ట్ టీమ్ అనేది ఉంటుందన్నమాట. మీకు ఈ లింక్ ఎవరైతే షేర్ చేసారో వాళ్ళు చెప్పే విధంగా మీరు అనుసరిస్తే చాలు. ఖచ్చితంగా మీకు ఇందులో 100% మంచి ఇన్కమ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు దీంట్లో. మీకు ఈ లింక్ పంపించిన వాళ్ళని మాత్రం వదలకండి. ఓకేనా? నెక్స్ట్ మీకు ఈ స్లైడ్లో చూసినట్లయితే రిలయన్స్ ఫ్రెష్ కింద కూరగాయలు అమ్మే అతనండి. నేను ఇంతకుముందు చెప్పాను కదా టైం పవర్, మ్యాన్ పవర్ని యూజ్ చేసుకొని పైన రిలయన్స్ ఫ్రెష్ అతను చేసుకుంది అదే. అంతమంది ఎంప్లాయీస్ని పెట్టుకున్నారు. ప్రతి ఒక్క ఎంప్లాయీ దగ్గర 24 గంటలే టైం ఉంటుంది. రైట్? కింద ఉన్న పర్సన్ దగ్గర కూడా 24 గంటలే టైం ఉంటుంది.
కానీ పైన ఎంతమంది ఉన్నారు, ఒక 10 మెంబర్స్ అనుకోండి. ఆ 10 మెంబర్స్ 8 గంటలు పని చేసినా ఆ రిలయన్స్ ఫ్రెష్ స్టోర్‌లో 80 గంటల పని జరుగుతుంది గదా! కింద అదే ఒక పర్సన్ 8 గంటల వర్క్ చేస్తే అక్కడ 8 గంటల వర్కే జరుగుతుంది. అంటే పైన మనీ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది. 80 గంటలు పని జరిగితే అక్కడ మనీ ఎంత రావాలి? కింద ఒక పర్సన్ 8 గంటలు పని చేస్తే ఇక్కడ మనీ ఎంత రావాలి? ఒకసారి ఆలోచించండి. ఇదే మన బిజినెస్ యొక్క బ్యూటీ అనేది. టైంని మ్యాన్ పవర్‌ని మనం మల్టిప్లై చేసుకుంటే మనకి ఇన్కమ్ కూడా మల్టిప్లై అవుతుందన్నమాట. ఇక్కడ చూసినట్లయితే ఓకే, అంత బాగానే ఉంది. ఏముంటాయి ప్రోడక్ట్స్? నిత్యావసర వస్తువులండి. ప్రతిరోజు మనం గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు యూజ్ చేసే ప్రతి ఒక్క ప్రోడక్ట్ మన దాంట్లో ఉంటుంది. వెస్టీజ్‌లో ఆరోగ్యానికి సంబంధించినవి ఉంటాయి, వ్యవసాయానికి సంబంధించినవి ఉంటాయి, ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్ అన్నీ ఉంటాయి. మనకు వాటర్ ప్యూరిఫైయర్ ఉంటుంది, ఎయిర్ ప్యూరిఫైయర్ ఉంటుంది. అన్నీ న్యాచురల్ బేస్డ్ ప్రోడక్ట్స్ అండి. బయట కూడా ఉంటాయి కదా, ఇవే ఎందుకు తీసుకోవాలి అంటే ఇవి 0% కెమికల్ అనేది ఉండదు దీంట్లో. ప్రతి ప్రోడక్ట్లో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ టాయిలెట్ క్లీనర్తో సహా అన్ని న్యాచురల్ బేస్డ్ ప్రోడక్ట్స్ మాత్రమే ఉంటాయి మన దగ్గర. రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి. ఓకేనా? మీకు డైరెక్ట్ సెల్లింగ్ అంటే కొంతమందికి ఐడియా ఉండదు. దానికోసమని నేను ఈ స్లైడ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసినట్లయితే రైట్ సైడ్లో మ్యానుఫ్యాక్చరర్ ఉంది, లెఫ్ట్ సైడ్లో కంపెనీ ఉందండి. కస్టమర్ ఉన్నారు. మ్యానుఫ్యాక్చరర్లో ఏదైనా ఒక ప్రోడక్ట్, ఒక 100 రూపాయలు ఎంఆర్పి ఉన్న ప్రోడక్ట్ కంపెనీలో తయారవ్వాలంటే మినిమం ఒక 40 రూపీస్, మంచి క్వాలిటీ ప్రోడక్ట్ అయితే 40 రూపాయలు తయారవుతుందండి. నార్మల్గా 10-15 రూపీస్లో తయారయ్యే ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. నాసి రకంవి చాలా మార్కెట్లో ఉన్నాయి కూడా అట్లాంటివి. అవి కూడా 100 రూపాయలకు అమ్ముతున్నారు. కానీ మంచి క్వాలిటీ ప్రోడక్ట్ చూసుకున్నట్లయితే 40 రూపాయల్లో తయారైన ప్రోడక్ట్ మన దగ్గరకు వచ్చేసరికి 100 అవుతుంది. ఎందుకో 100 అవుతుందంటే మ్యానుఫ్యాక్చరర్ C&F ఏజెంట్కి ఇస్తారు. C&F నుంచి డీలర్ నుంచి హోల్సేలర్ నుంచి రీటైలర్ నుంచి కస్టమర్. ఇలా ఛానల్ అనేది మూవ్ అవుతూ ఉంటుందన్నమాట. మధ్యలో వాళ్ళు 40 మంది ఉన్నారు, నలుగురు ఉన్నారు కాబట్టి 40 రూపాయలు. మధ్యలో ఇంకా అడ్వర్టైజ్మెంట్. ఏ ప్రోడక్ట్ అయినా జనాల్లోకి రావాలి అంటే అడ్వర్టైజ్మెంట్ త్రూగా వస్తుందన్నమాట. ప్రతి ఒక్క ప్రోడక్ట్ వాళ్ళు ఒక 20% తీసుకుంటారు. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ చేసేవాళ్ళు నార్మల్గా సింపుల్ పర్సన్స్ చేస్తే మనం ఎవరం కొనేవాళ్ళం కాదు. వాళ్ళు ఎంత రిచ్ పీపుల్, ఎంత సెలబ్రిటీస్ ఉంటారు, వాళ్ళు ఎంత బిజీ పీపుల్ ఉంటారు. అట్లాంటి వాళ్ళు కూడా పార్ట్ టైంగా ఇలాంటి అడ్వర్టైజ్మెంట్లు చేసి వాళ్ళు చేసే ప్రొఫెషన్ ఉంటుంది కదా, దానికి 10 రెట్లు ఎక్కువ ఇన్కమ్ అనేది ఈ పార్ట్ టైం జాబ్స్ ద్వారా వాళ్ళు ఇన్కమ్ గెయిన్ చేస్తున్నారు ఈ పార్ట్ టైం పనుల వల్ల. ఎందుకంటే ఇప్పుడు ఒక సెలబ్రిటీ ఉన్నారు, ఆయన మూవీలో వచ్చే డబ్బు కన్నా 10 రెట్లు ఎక్కువ డబ్బు అడ్వర్టైజ్మెంట్ రూపంలో వస్తుందంట. అది చూడండి ఎఫ్ఎంసీజీ యొక్క దమ్ ఎంత ఉందో. ఇప్పుడు దీనికోసం నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. టాటా ఉన్నారు, టాటా కార్లు వచ్చినాయి. ఎగ్జాంపుల్ ఒక 2 లక్షలు 3 లక్షల కార్ అనుకోండి, ₹1,00,000 కారే అనుకోండి. కార్స్ వచ్చినాయి, ఫస్ట్ టాటా కార్లు వచ్చినాయి. ఎంతమంది ఇళ్ళల్లో టాటా కార్లు ఉన్నాయండి? అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో కారు ఉంటుందా? నో. కానీ అదే టాటా అంటే పేదవాళ్ళు ఉన్నారు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు, రిచ్ పీపుల్ ఉన్నారు, చాలా డబ్బున్న వాళ్ళు కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరు కారు యూజ్ చేయట్లేరు. కారు లేని ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి భూమి మీద కదా. అదే విషయాన్ని గ్రహించిన టాటా ఏం చేశారంటే టాటా సాల్ట్, టాటా వాటర్ రిలీజ్ చేశారు. అంత పెద్ద పారిశ్రామికవేత్త వచ్చి కింది స్థాయి నుంచి బిజినెస్ చేస్తున్నారు అంటే ఒక్కసారి ఆలోచించండి ఎఫ్ఎంసీజీ యొక్క దమ్ము ఎంత ఉందో. ఇప్పుడు టాటాకి కార్ల నుంచి వస్తుందా ఎక్కువ సంపాదన? టాటా ఉప్పు నుంచి వస్తుందా? ఒక్కసారి ఆలోచించండి. కార్లు ఎంతమంది వాడతారు, ఉప్పు ఎంతమంది వాడతారు? ఈ రోజుల్లో చూస్తే ప్రతి గుడిసెలో ఉన్న వాళ్ళు కూడా టాటా ఉప్పు వాడుతున్నారు. అంత కింది స్థాయి నుంచి కూడా ఆయన బిజినెస్ అంత అవుతుంది. ఆయనకు ఎక్కువ ప్రాఫిట్ వచ్చేది టాటా సాల్ట్ నుంచే కార్స్ కన్నా. ఒకసారి చూడండి ఎఫ్ఎంసీజీ యొక్క దమ్ ఎంత ఉందనేది. ఓకేనా? ఇట్లా మన కంపెనీ ఏమంటుందంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ యొక్క అర్థం ఏంటంటే మ్యానుఫ్యాక్చరర్ నుండి తయారైన ప్రోడక్ట్ డైరెక్ట్ నేను కంపెనీకే డిస్ట్రిబ్యూట్ చేస్తాను, డైరెక్ట్ కంపెనీకే ఇస్తాను. ఈ మిడిల్ పర్సన్ ఎవ్వరూ ఉండరు, కస్టమర్కే ఇస్తాను. మ్యానుఫ్యాక్చరర్లో తయారైన ప్రోడక్ట్ వెస్టీజ్ నుంచి ప్రోడక్ట్ డైరెక్ట్ కస్టమర్కే వస్తుంది. మిడిల్ పర్సన్స్ ఎవరు ఉండరు. వాళ్ళు తినే 60% డబ్బు ఏదైతే ఉందో అది మీరే తీసుకోండి అంటుంది కంపెనీ. బాగుంది కదా. 60%.
ఎంత మంచి ఇన్కమ్ అండి. ప్రతి 100 రూపాయల్లో 60 రూపాయలు, 60% నుంచి సింపుల్గా అస్సలు అనుకోవద్దు. ప్రతి 1000 రూపాయల్లో 600, ప్రతి 10,000ల్లో 6,000. ఓకే, ఇట్లా నెంబర్ మనకు సున్నా పెరుగుతూ ఉంటే ఇక్కడ చూడండి ఎంత ఉంటుందో. ఈ 60% ఇన్కమ్ అనేది మనం తీసుకోవచ్చు అనమాట. అది ఎలా ముందు ముందు నేను చెప్తాను. మీరు ఇక్కడ చూసినట్లయితే బెనిఫిట్స్ వెస్టీజ్కి మార్కెట్ షాప్కి ఒక డిఫరెన్స్ అనమాట. మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫ్రీ ఉంటుంది వెస్టీజ్లో. బయట ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఏదైనా షాపింగ్ మాల్లో రెగ్యులర్ కస్టమర్స్కి మీకు రెగ్యులర్గా ఇంకెక్కువ డిస్కౌంట్, ఇంకొక 3%, 4% ఎక్స్ట్రా డిస్కౌంట్ కావాలి అంటే మీరు మెంబర్షిప్ కార్డ్ తీసుకోవాలి సార్, 1 ఇయర్కి 6 మంత్స్కి ఇట్లా 1100, 1500 పే చేయాల్సి ఉంటుంది అని అంటారు. కానీ మన దగ్గర అలాంటిది ఏది ఉండదు. ఫ్రీ జాయినింగ్ ఉంటుంది. 10-20% డిస్కౌంట్లో వస్తాయి ప్రతి ప్రోడక్ట్. బయట కూడా నార్మల్గా తక్కువ డిస్కౌంట్ వస్తుంది, 10-20% ఇవ్వరు, కానీ ఒక 5%, 6% అలా వస్తుందన్నమాట షాపింగ్ మాల్లలో. 10% ప్రోడక్ట్ ఫ్రీ. బయట షాప్లలో మన దాంట్లో 10% ప్రోడక్ట్ ఫ్రీ అనమాట. అంటే ఫ్రమ్ సెకండ్ బిల్లింగ్ నుంచి 10% ప్రోడక్ట్స్ ఫ్రీ వస్తాయి. అంటే మీరు చూడండి, ఒక 3,000 రూపాయలు బిల్ చేస్తే 300 రూపాయల ప్రోడక్ట్ మనకి ఇమీడియట్గా ఇస్తారు. అది బయట ఎక్కడ మనకి ఇవ్వరు. 5-20% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఇక్కడ 20% అని ఉంది, ఇది 11% అండి. 5-11% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇది డైరెక్ట్ 10th మన అకౌంట్లో క్రెడిట్ అవుతుంది అనమాట. బయట షాపింగ్ మాల్లలో ఎలాంటిది అనేది ఉండదు. ఇక్కడ 5-11% క్యాష్ బ్యాక్ అంటే ఇది మనకు చిన్న నంబర్లా కనిపిస్తుంది, కానీ ఈ క్యాష్ బ్యాకే 1,50,00,000 తీసుకునే పర్సన్ కూడా ఉన్నారు డిస్ట్రిబ్యూటర్లో. 1,50,00,000 అంటే చూడండి, నెలకి, సంవత్సరానికి కాదు, నెలకి 1,50,00,000 క్యాష్ బ్యాక్ యొక్క పవర్ అట్లా ఉంటుంది. ఎందుకంటే అక్కడ నెట్వర్క్ క్రియేట్ చేసుకుంటే మనకు అక్కడి నుంచే జనరేట్ అయిపోతుంది మనీ. ఎట్లా అవుతుంది అని అంటే, ఇప్పుడు ఒక 1000 మంది ఉన్నారు మన దాంట్లో, మన టీంలో. ఆ 1000 మంది వాళ్ళ ఇళ్ళల్లోకి కనీసం 1000 రూపాయల స్టాక్ కొనుక్కున్నా మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంత పాయింట్స్, 30 రూపీస్కి 1 పాయింట్ చొప్పున ఎన్ని పాయింట్స్ వస్తాయి, ఆ పాయింట్స్ వైజ్గా మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది ఒకసారి ఆలోచించండి. ఒక్కరు చేసే పని కన్నా టీంతో చేస్తే మాత్రం ఇక్కడ ఇన్కమ్ అనేది 100% మల్టిప్లై అవుతుంది అనమాట. అయితే 4th ఏంటంటే కన్సిస్టెన్సీ ఆఫర్. ఇది ఒక 3,000 నుంచి 3,200 రూపాయల బిల్లింగ్ మీరు 4 నెలలు కంటిన్యూగా చేయడం ద్వారా వెస్టీజ్లో, ఈ నెల 3,000, వచ్చే నెల 3,000 అట్లా 4 మంత్స్ కంటిన్యూగా చేయడం ద్వారా 5th మంత్ మీకు 2,500 రూపీస్ ప్రోడక్ట్ ఫ్రీ వస్తుందండి. చాలా బాగుంది కదా. నాకైతే ఈ ఆఫర్ ఫస్ట్ నేను ప్లాన్ విన్నప్పుడు నాకు చాలా చాలా నచ్చింది. కానీ బయట ఎక్కడ ఈ ఆఫర్ అనేది ఉండదన్నమాట. పవర్ ఆఫ్ రిజిస్టర్డ్ కన్జ్యూమర్ నెట్వర్క్ అని చూడండి. మీరు ఇక్కడ జియో చూసిరు కదా, ఫస్ట్ జియో సిమ్ ఫ్రీ అని ఇచ్చిర్రు. డాటా ఫ్రీ, కాల్స్ ఫ్రీ, అన్నీ ఫ్రీ అని చెప్పేసి సిమ్ కార్డ్ ఇచ్చిర్రు, ఫ్రీ సిమ్. చాలామంది వేరే నెట్వర్క్లో ఉన్న వాళ్ళు కూడా జియోకి కన్వర్ట్ అయిపోయారు. చాలామందిని ఈయన నెట్వర్క్లోకి తీసుకున్నారనమాట. అంటే ఆయన ఏం చేసిరు, ఫస్ట్ కోట్లల్లో ఇన్వెస్ట్ చేసి అందరినీ తన నెట్వర్క్లోకి తీసుకున్నారు. తర్వాత ఇప్పుడు ఈచ్ సిమ్లో నుంచి మినిమం 149 రూపీస్ అన్న రీఛార్జ్ చేసుకుంటేనే కాల్స్, డాటా ఫ్రీ వస్తుంది. అంటే చూడండి, అప్పుడు ఆయన నెట్వర్క్ క్రియేట్ చేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఒక 100 రూపాయలు బిల్లింగ్ వెళ్ళినా కానీ, సిమ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నా కానీ ఆయనకి ఎంత ఇన్కమ్ జనరేట్ అవుతుందో చూడండి. మన దగ్గర ఏంటంటే మనది కూడా సేమ్, కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. ఎలాంటి మనం రిజిస్ట్రేషన్ ఫీజు అనేది ఏమి ఉండదు. సేమ్ మనం అలా నెట్వర్క్ క్రియేట్ చేసుకోవడం ద్వారా ఒక 1000 ఫ్యామిలీస్ ఉన్నాయనుకోండి మన టీంలో, ఆ 1000 మంది ఒక 1000 రూపాయల స్టాక్ ఇంట్లో కొనుక్కున్నా మనకి ఇక్కడ మంచి ఇన్కమ్ అనేది 100% జనరేట్ చేసుకోవచ్చు. మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వస్తుందన్నమాట. ఇన్కమ్ పొటెన్షియల్ చూసినట్లయితే ఇప్పుడు మీకు ఒక 50% బెనిఫిట్ వచ్చింది. మీరు ఒక 10 మందికి చెప్పారు, ఆ 10 మంది 3,000 బిల్లింగ్ చేయడం ద్వారా 30,000 టర్నోవర్ మీ ద్వారా కంపెనీకి జరిగిందండి. సో మీకు మీ అకౌంట్లో కంపెనీ 3,000 రూపాయలు ఇన్కమ్ వేస్తుంది. అంటే 30,000 టర్నోవర్ మీ ద్వారా, మీరు 10 మందికి చెప్పడం ద్వారా కంపెనీకి టర్నోవర్ అయింది కాబట్టి 3,000 రూపాయలు మీ అకౌంట్లో వేసింది. మీకు 3,000 రూపాయలు వచ్చినాయి అంటే ఈ 10 మంది ఊరుకుంటారా? ఆ 10 మంది కూడా వాళ్ళకు తెలిసిన వాళ్ళకి షేర్ చేస్తారు. వాళ్ళు కూడా 10x10 మల్టిప్లై అయిందనుకోండి, ఒక 100 పీపుల్ అవుతారు. 100 × 3,000 నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, 3,000 అని. మీరు 2,000, 3,000, 4,000, 10,000 ఎంతైనా తీసుకోవచ్చు.
ఓకేనా. 3 లక్షల టర్నోవర్ అవుతుంది మీ ద్వారా కంపెనీకి. సో 3 లక్షల టర్నోవర్ మీ ద్వారా కంపెనీకి అయింది కాబట్టి ఒక 30,000 రూపాయల ఇన్కమ్ కంపెనీ మీ అకౌంట్లో వేస్తుంది. ఇక్కడ చూడండి 30,000 ఇన్కమ్ మనం గెయిన్ చేయాలంటే ఎంత టైం స్పెండ్ చేయాలి, ఏదన్నా ఒక జాబ్ చేయాలంటే ఎంత టైం స్పెండ్ చేయాలి, మనకి ఏదన్నా లీవ్ కావాలన్నా కూడా బాస్ కాళ్ళు పట్టుకోవడం ఒకటే తక్కువ ఉంటుంది, అంతే కదా. కంపల్సరీ మన టైంని, మన జీవితాన్ని మొత్తం బాస్ చేతిలో పెడతామన్నమాట. ఆయన ఎట్లా చెప్తే అట్లా నడుచుకోవాలి అక్కడ 30,000 సంపాదించాలంటే. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, జస్ట్ మౌత్ టాక్ బిజినెస్. మనకు నచ్చిన ప్రోడక్ట్స్ జనాలకు షేర్ చేస్తున్నాం, బాగున్నాయి అని చెప్తున్నాం, వాళ్ళు కూడా తీసుకోవడం ద్వారా మనకు బిజినెస్ టర్న్ ఓవర్ జరుగుతుంది. ఓకేనా. ఇలా మల్టిప్లై అవుతూ ఉంటుంది అనమాట. ఇదే 100 మంది ఇంకొక 10 మందికి చెప్తే 1000 మంది అవుతారు. ఆ 1000 మంది 3,000 స్టాక్ తీసుకోవడం ద్వారా 30 లక్షల టర్నోవర్ మీ ద్వారా కంపెనీకి అయింది కాబట్టి 2.5 ల్యాక్ ఇన్కమ్ అనేది ఇక్కడ జనరేట్ చేయొచ్చు. ఇది చూస్తే 2.5 ల్యాక్ అంటే స్టార్టింగ్ వచ్చిన వాళ్ళకి అంత రాదులే, ఇంపాసిబుల్ అని అనుకుంటాం. కానీ ఒక 2 సంవత్సరాలు 6 నుంచి 12 నెలలు 2 నుంచి 3 గంటల టైం మనం ఈ బిజినెస్కి పెట్టినట్లయితే 100% ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు. మన వర్క్ స్పీడ్ని బట్టి ఉంటుంది అనమాట. మనకి కంపెనీ ఫౌండర్స్ అనమాట వీళ్ళు. నిజం చెప్పాలంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి, పేదవాళ్ళకి వీళ్ళు నిజమైన దేవుళ్ళు అండి. ఏ దేవుడు కూడా కనిపిస్తాడో లేదో వరాలు ఇవ్వడానికి, కానీ ఈ దేవుళ్ళు మాత్రం ఖచ్చితంగా మనలాంటి వాళ్ళకి చాలా చాలా హెల్ప్ అవుతున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క పేదవాడు, ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క పేదవాడు అన్న మాటే వినిపించకూడదు అన్న కాన్సెప్ట్తో ఈ కంపెనీని పొందుపరిచిరండి. నిజం చెప్పాలంటే ప్రతి ఒక్కరికి, నాలాంటి సింపుల్ లేడీ కూడా ఒక మంచి ఇన్కమ్ తీసుకుంటుంది, ఇంట్లో ఫ్యామిలీని చూసుకుంటూ, తన చిన్న చిన్న పిల్లలను చూసుకుంటూ, ఫ్యామిలీని చూసుకుంటూ మంచి ఇన్కమ్ జనరేట్ చేస్తుంది అంటే ఒకసారి ఆలోచించండి బిజినెస్లో ఎంత దమ్ముందో. 100% మంచి ఇన్కమ్ని గెయిన్ చేయొచ్చు. మన కంపెనీ బ్యాక్గ్రౌండ్కి వస్తే 2004లో స్టార్ట్ అయింది 5 కోట్ల టర్నోవర్తో. 1850 కోట్ల టర్నోవర్ జరిగింది 2018 నుంచి 2019 వరకు. ఇది 1 ఇయర్ బ్యాక్. కానీ ప్రజెంట్ 3,000 కోట్ల టర్నోవర్ దాటిందనమాట ఈ 2021కి. 45+ బ్రాంచ్ ఆఫీసెస్ ఉన్నాయి. 3,000+ డిఎల్సిపి, మినీ డిఎల్సిపి స్టోర్స్ ఉన్నాయన్నమాట. ఇంటర్నేషనల్గా ఉందండి మన బిజినెస్. దుబాయ్, నేపాల్, బహ్రెయిన్, బంగ్లాదేశ్, చాలా 9 కంట్రీస్లో ఉందన్నమాట మొత్తం ఇది. మా సార్ వచ్చేసి, మన కంపెనీ ఫౌండర్ వచ్చేసి మిస్టర్ గౌతమ్ బాలి సార్. బెస్ట్ సిఇఓ అవార్డు కూడా వచ్చిందండి మన గౌతమ్ బాలి సార్కి. ఎక్సలెంట్ లీడర్ అండి వీళ్ళు. నిజంగా మనకు చాలా సర్టిఫికేట్స్ కూడా వచ్చినాయి మన ప్రోడక్ట్స్కి, మన హెల్త్ సప్లిమెంట్స్కి, మన బిజినెస్కి. మన బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు కూడా వచ్చింది మన వెస్టీజ్కి. అంటే ప్రతి ఒక్క ఎంప్లాయీకి మంచి ప్రాఫిటబుల్ ఇన్కమ్ అనేది ఇందులో గెయిన్ చేస్తున్నారు అని చెప్పి బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు కూడా ఇచ్చారు మన వెస్టీజ్కి. బాగుందా లేదా? 100% ఎక్సలెంట్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ మనకి బాగుంది, ఆ కంపెనీ బాగున్నాయి, ప్రోడక్ట్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. మనకు బిజినెస్ చేయాలంటే నాలెడ్జ్ లేదు. మనకి ఎలా తెలుస్తుంది, ఏం చేయాలి, మనకు నేర్పించే వాళ్ళు ఎవరు అంటే ఇక్కడ మన ఎక్సలెంట్ గ్రేట్ విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండి. మన టీం పేరు విన్నింగ్ టీమ్. మన విన్నింగ్ టీం నుండి మన మెంటర్ వచ్చేసి ఎస్పి భారీల్ సార్ అనమాట, మన టీం మెంటర్. ఖచ్చితంగా ఆయన ఒక ఇందిరాగాంధీ ప్రియదర్శిని అవార్డు గ్రహీత మన ఎస్పి భారీల్ సార్. మనకు మీటింగ్స్ అవుతాయి, ట్రైనింగ్స్ అవుతాయి, ప్రతి ఒక్కటి నేర్చుకోవచ్చు. మనకు నేర్పించడానికి మన లీడర్స్ రెడీగా ఉంటారు. ఇలాంటి మనకు మీటింగ్స్ అవుతాయి అనమాట. సిఇఓ కోర్, గో గెటర్, హల్లా బోల్, ఈడిఎస్, ఫ్యామిలీ రియూనియన్, గో క్రౌన్, ఇలా చాలా చాలా మీటింగ్స్ జరుగుతాయి. ఆ మీటింగ్స్ త్రూగా మనము నేర్చుకొని మన డ్రీమ్ బిల్డ్ చేసుకొని, మన డ్రీమ్ కోసం మనం ఇక్కడ కష్టపడితే మాత్రం 100% మన డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. మనము సిస్టమ్ ఫాలో అవుతూ చేస్తేనే ఇది పాసిబుల్ అవుతుంది. మనకు నచ్చినట్లుగా మనం బిజినెస్ చేస్తే కాదండి. ఎందుకంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఏది లేకుండా ఒక సిస్టమ్ ప్రకారం వెళ్తే మాత్రం మంచి ఇన్కమ్ గెయిన్ చేయొచ్చు దీంట్లో. ఓకేనా. ప్రోడక్ట్స్ విషయానికి వస్తే హెల్త్ ఫుడ్ అండి ఇది. నిజంగా కుకింగ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, జీటా టీ అన్నీ ఉంటాయి మనకు దీంట్లో. ఇన్విగో ప్రోటీన్ పౌడర్. మీకు ఎవరైతే ఈ లింక్ పంపించారో ప్రోడక్ట్స్ ఏమేమి ఉంటాయో ఒకసారి వాళ్ళ దగ్గర కనుక్కోండి. 100% న్యాచురల్ బేస్డ్ ప్రోడక్ట్స్ ఉంటాయి ఇందులో. రైస్ బ్రాన్ ఆయిల్ గురించి చెప్తాను నేను. వరి పొట్టు నుండి తయారైన ఆయిల్ అండి ఇది. 0 ఫ్యాట్, 0 కొలెస్ట్రాల్ అనేది ఉంటుంది.
హెల్త్‌కి చాలా మంచిది. పిల్లలు, పెద్దలు, ప్రెగ్నెంట్ లేడీస్ ఎవ్వరైనా తీసుకోవచ్చు. హార్ట్‌కి చాలా మంచిదండి రైస్ బ్రాన్ ఆయిల్ అనేది. ఇమ్యూనిటీ బూస్ట్ ఇది 100% ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో ఇవి కంపల్సరీ ఉండాల్సినవండి. ప్రతి ఒక్కరు 12 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. అన్ని పువ్వులు, పండ్లు, మొక్కల నుండి తయారైన సప్లిమెంట్సే ఉంటాయి. ఎలాంటి కెమికల్ అనేది ఉండదు. ఫిట్‌నెస్ ప్లస్ డైట్ మనం వెయిట్ మెయింటైన్ చేసుకోవడానికి, వెయిట్ లాస్ కోసం, వెయిట్ గెయిన్ కోసం, వెయిట్ మెయింటైన్ చేసుకోవడానికి మన దగ్గర సప్లిమెంట్స్ ఉంటాయి. మనకు బ్యూటీ ప్రోడక్ట్స్ కూడా ఉంటాయన్నమాట. లిప్స్టిక్స్, నెయిల్ పాలిష్లు అన్నీ ఉంటాయి. కాజల్, మస్కరా, నెయిల్ పాలిష్లు, కాంపాక్ట్ ఫౌండేషన్స్ అన్నీ ఉంటాయి. అన్నీ న్యాచురల్ బేస్డ్ ప్రోడక్ట్స్. ఇక స్కిన్ ఫార్ములా 9 వచ్చేసి ఇది ట్రీట్మెంట్ బేస్డ్ ప్రోడక్ట్స్ అండి. బ్యూటీ ప్రోడక్ట్స్ స్కిన్ యొక్క 3 లేయర్స్ వరకు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ ప్రోడక్ట్స్ అనేది రెగ్యులర్గా యూస్ చేసే ప్రోడక్ట్స్ ఇవి. న్యాచురల్గా ఉంటాయి 100%. ఇవి అగ్రి ప్రోడక్ట్స్, వ్యవసాయానికి సంబంధించిన ప్రోడక్ట్స్ ఉంటాయి. ఓకేనా. ఎయిర్ ప్యూరిఫైయర్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకి ఎయిర్ ప్యూరిఫైయర్ మస్ట్ అండ్ షుడ్ అండి. ఎందుకంటే ఈ కరోనా లాంటి వైరస్లని కూడా తీసేస్తుంది మన ప్యూరిఫైయర్ అనేది. ఢిల్లీ గవర్నమెంట్ ఐసోలేషన్ వార్డులలో కూడా మన ఎయిర్ ప్యూరిఫైయర్నే పెట్టిరు. ఢిల్లీ గవర్నమెంట్ మన ఎయిర్ ప్యూరిఫైయర్కి సర్టిఫికేట్ కూడా ఇచ్చింది. రైట్. మంచి ఎయిర్ ప్యూరిఫైయర్ అని ఢిల్లీ గవర్నమెంట్ సర్టిఫికేట్ కూడా వచ్చింది. చాలా సర్టిఫికేట్స్ వచ్చాయి మనకి. ఇది వాటర్ ప్యూరిఫైయర్ అండి. 4 ఫిల్టర్స్తో ఉంటుంది మన ప్యూరిఫైయర్. ఎక్సలెంట్ ఉంటుంది. మంచి క్వాలిటీ ఉన్న ప్యూరిఫైయర్. నేను చెప్పాను కదా ఇంతకుముందు ఎస్పి బారిల్ సార్ మన టీం మెంటర్ అని. ఈ సార్ అనమాట ఇందిరాగాంధీ ప్రియదర్శిని అవార్డు గ్రహీత. ఈ సార్ వచ్చేసి మన బిజినెస్లో ఆయన తీసుకున్న డెసిషన్ వల్ల కొన్ని లక్షల మంది ఇందులో మంచి ఇన్కమ్ తీసుకుంటున్నారు. లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. నార్మల్ లైఫ్ కాదు, లగ్జరీ లైఫ్. ఈయన ఫోటో లేని ఇల్లే ఉండదు మన వెస్టేజ్ విన్నింగ్ టీమ్ డిస్ట్రిబ్యూటర్లో. 100% ఎక్స్ట్రాడినరీ పర్సన్. మంచి రచయిత అనమాట. అలాంటి పర్సన్ వచ్చి ఈ సబ్బులు పేస్ట్లో బిజినెస్ చేస్తున్నట్టే ఒకసారి ఆలోచించండి. ఎఫ్ఎంసీజీ యొక్క దమ్ము, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ యొక్క దమ్ము ఎంత ఉందో మీకు అర్థమైపోతుంది. ఇలాంటి పర్సన్స్ కూడా ఉన్నారనమాట. సార్ వచ్చేసి సలీం సార్ అండ్ షాహీన్ మేడం, వీళ్ళు వచ్చేసి హైదరాబాద్లోనే ఉంటారు, హఫీజ్పేట్లో. సార్ క్యాబ్ డ్రైవర్, మేడం హోమ్ మేకర్. సార్ ఈ బిజినెస్కి రావడానికి ముందు 40 లక్షల అప్పుతో వచ్చిండ్రండి. అంటే ట్రెడిషనల్ బిజినెస్లో చాలా అప్పులతో ఉండే. అప్పుడు స్టార్ట్ అయిన సార్ జర్నీ వెస్టీజ్లో ఇప్పుడు మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారు. కార్ ఫండ్ తీసుకుంటున్నారు, హౌస్ ఫండ్ తీసుకుంటున్నారు. మన బిజినెస్ నుంచి 14 లక్షల బ్రీజా కార్ తీసుకున్నారు. మంచి ఇన్కమ్ 2,80,000 చేంజ్ ఇన్కమ్ అనేది నెలకి ఇన్కమ్ అనేది గెయిన్ చేస్తున్నారు. ఒక్క పాయింట్ నేను ఇక్కడ స్ట్రెస్ చేస్తానండి. ఏంటంటే వీళ్ళు ఇంత ఇన్కమ్ గెయిన్ చేస్తున్నారు కదా, వీళ్ళకి ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయో, ఎంత స్టడీ ఉందో అని అనుకుంటారు. సార్ చదివింది 7th క్లాస్ మాత్రమే. సార్ బ్లైండ్గా విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఫాలో అవుతూ మన అప్లైన్స్ ఏం చెప్తారో అదే చేస్తూ వెళ్తున్నారు కాబట్టి సార్ ఇక్కడ సక్సెస్ఫుల్ అయ్యారు. బిజినెస్లో కూడా ఇంత ఇన్కమ్ అనేది తీసుకుంటున్నారు. మనకు కావాల్సింది కూడా అదే. మనం ఇప్పటి వరకు మన డాక్టర్సా, లాయర్సా, ఏదైనా సరే ప్రొఫెషన్స్ ఏదైనా సరే మన నాలెడ్జ్ అనేది మన బిజినెస్లో యూజ్ అవ్వదండి. మనకి ఇందులో ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉంటారు. ఆ పర్సన్స్ యొక్క నాలెడ్జ్ మనం తీసుకొని ఇందులో వెళ్తే మాత్రం 100% సక్సెస్ అవుతాం. ఈ సార్ వచ్చేసి టి శ్రీనివాస్ సార్ అండ్ స్వప్న మేడం. సార్ కూడా క్యాబ్ డ్రైవరే, సలీం సార్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. ఈ సార్ చదివింది కూడా 7th క్లాసే. మేడం వచ్చేసి హోమ్ మేకర్. వీళ్ళు కూడా చాలా ప్యాషనెట్గా బిజినెస్ బిల్డ్ చేస్తున్నారు. 2,62,000 పర్ మంత్ తీసుకుంటున్నారు. సార్ కూడా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, అయినా చూడండి ఇన్కమ్ ఎంత గెయిన్ చేస్తున్నారో. ఈ సార్ వచ్చేసి పురుషోత్తం దాసు సార్ అండ్ పూర్ణిమ మేడం మన హైదరాబాద్లోనే ఉంటారు. నన్ను ఈ బిజినెస్లోకి తీసుకొచ్చిన పర్సన్ అనమాట వీళ్ళు. సార్ వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయీ, మేడం వచ్చేసి హోమ్ మేకర్. మేడంకి సార్ పార్ట్ టైమ్గా బిజినెస్కి హెల్ప్ చేస్తారనమాట. మంచి ఇన్కమ్ అనేది గెయిన్ చేస్తున్నారు. 3,08,000 చేంజ్ అనేది పర్ మంత్ ఇన్కమ్ గెయిన్ చేస్తున్నారు దీంట్లో మన బిజినెస్లో. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ వచ్చి పార్ట్ టైమ్గా బిజినెస్ చేసుకుంటున్నారు, మేడంకి హెల్ప్ చేస్తున్నారంటే ఒకసారి ఆలోచించండి. జాబ్లో ఉందా లగ్జరీ లైఫ్, మన బిజినెస్లో ఉందా? ఒకసారి ఇందులో చూడండి. డిఫరెంట్ ప్రొఫెషనల్స్ వాళ్ళు ఉన్నారండి. ఐస్ క్రీమ్ సెల్లర్ నుంచి మనకు డాక్టర్స్, లాయర్స్, ఈచ్ అండ్ ఎవరైనా ప్రతి ఒక్కరు సెలబ్రిటీస్, మూవీ హీరోలు వాళ్ళు కూడా ఉన్నారు.
ప్రతి ఒక్కరు, మీరు ఏ ప్రొఫెషనల్‌లో ఉన్నారో వాళ్ళందరూ మన టీంలో ఉన్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఉన్నారు. ఎందుకంటే పాసివ్ ఇన్‌కమ్ యొక్క దమ్ అంత ఉంటది. అంటే మనం లేకున్నా మన కోసం ఇన్‌కమ్ వస్తుంది. 3 తరాల వరకి మన కంపెనీ ఇన్‌కమ్ జనరేట్ చేస్తదండి. మన తర్వాత మన పిల్లలకి, మన పిల్లల తర్వాత వాళ్ళ పిల్లలకి, అట్లా 3 తరాల ఇన్‌కమ్ అనేది జనరేట్ చేస్తుంది మన కంపెనీ మన కోసం. ఆ పాసివ్ ఇన్‌కమ్ కోసమే వీళ్ళందరూ వచ్చారనమాట. నేను కూడా ఆ పాసివ్ ఇన్‌కమ్ కోసమే వచ్చాను. ఇక్కడ చూసినట్లయితే టైం, మనీ అండ్ సెక్యూరిటీ, ఈ 3 గనక ఆలోచిస్తే అన్‌ఎంప్లాయిడ్‌కి ఫుల్ టైం ఉంటది. మనీ ఉండదు, సెక్యూరిటీ ఉండదు. జాబర్‌కి టైం ఉండదు, మనీ ఉండదు, సెక్యూరిటీ ఉండదు జాబర్‌కి. బిజినెస్ మ్యాన్‌కి టైం ఉండదు, మనీ ఉంటుంది, సెక్యూరిటీ ఉండదు. కానీ వెస్టీజియన్‌కి టైం ఉంటుంది, మనీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది. ఇది మాత్రం 100% పాసిబుల్. ఒక 2 ఇయర్స్ కనుక మనం ఈ బిజినెస్‌లో టైం స్పెండ్ చేస్తే మాత్రం ఈ 3 మన చేతిలో ఉంటాయి ఖచ్చితంగా. ఓకేనా ఫ్రెండ్స్? బ్రాండ్ ఎందుకు చేంజ్ చేయాలి? వై షుడ్ ఐ చేంజ్ మై బ్రాండ్? ఒకసారి ఆలోచించండి. ఇన్ని సంవత్సరాలుగా మనం ఏదో ఒక సోపు వాడుతూనే ఉన్నాం. లక్సో, సంతూరో, రెక్సోనా ఏదో సోపు వాడుతున్నాము. ఏమైనా వచ్చిందా? అక్కడ వాడిన సోపు వల్ల మనకేమన్నా లాభం వచ్చిందా? ఏమి లేదు. నురగ వచ్చింది. ఆ నురగ కూడా పోయింది. రైట్? అదే మీరు బ్రాండ్ చేంజ్ చేయడం ద్వారా, ఈ అష్యూర్ సోప్, మన వెస్టీజ్ సోప్ తీసుకోవడం ద్వారా మన జీవితంలో మన కలలన్నీ నెరవేర్చుకోవచ్చు. నలుగురికి న్యాచురల్ ప్రోడక్ట్స్ మనం వాడుకుంటూ తెలిసిన వాళ్ళకి షేర్ చేయడం ద్వారా ఇట్లాంటి మన కలలన్నీ నెరవేర్చుకోవచ్చు. నాలాంటి సింపుల్ లేడీ ఒక 2 వీలర్ కూడా నేను సెకండ్ హ్యాండ్‌లో తీసుకోవాలి అన్న ఆలోచనతో ఉన్న అమ్మాయిని నేను. అట్లా ఆలోచించే అమ్మాయికి కూడా ఈ బిజినెస్‌లో సక్సెస్‌ఫుల్‌గా మంచి ఇన్‌కమ్ అనేది తీసుకుంటూ 28,000 హైయెస్ట్ ఇన్‌కమ్ నాది మన బిజినెస్‌లో. నేను 2 వీలర్ జూపిటర్ తీసుకున్నాను మన బిజినెస్ నుంచి లాస్ట్ అక్టోబర్‌లో. ఈ ఈ మంత్ ఏప్రిల్ 1, 2021లో నేను కార్ తీసుకున్నాను. 8 lakhs వర్త్ బ్రీజా స్విఫ్ట్ కార్ తీసుకున్నాను మన కంపెనీ నుంచి. షోరూమ్ కార్. సెకండ్ హ్యాండ్ 2 వీలర్ ఎక్కడ, బ్రాండ్ న్యూ షోరూమ్ కార్ ఎక్కడ? ఒక్కసారి ఆలోచించండి మన థాట్ ప్రాసెస్ ఎంత చేంజ్ అవుతుందో. 100% లగ్జరీ లైఫ్ అనేది మన బిజినెస్లో ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ రైట్ డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే మనం వెళ్ళే దారిలో మన డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవుతాయా లేదా ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి మన ఫ్యామిలీ గురించి ఆలోచించండి. మనం ఉన్నంతకాలం ఓకే, వాళ్ళు మంచిగా ఉంటున్నారు, ఫుడ్, బెడ్ అంతా ఓకే. తర్వాత నెక్స్ట్ ఏం జరగబోతుంది ఎవరికీ తెలియదు. తర్వాత కూడా వాళ్ళంత హ్యాపీగా ఉండగలరా? ఒకసారి ఆలోచించండి. ఇందులో ప్యాసివ్ ఇన్కమ్, మన తర్వాత కూడా మన ఫ్యామిలీ మంచి ఇన్కమ్, టీమ్ త్రూగా వచ్చే డబ్బుతో మన ఫ్యామిలీ మంచి లగ్జరీ లైఫ్ లీడ్ చేయబోతుందంటే ప్రతి ఒక్కరికి ఈ బిజినెస్ ఖచ్చితంగా కావాల్సిందే. మీరు స్టూడెంట్స్ కానివ్వండి, మ్యారేజ్ అయిన వాళ్ళు కానివ్వండి, కాని వాళ్ళు కానివ్వండి, ఎవ్వరైనా సరే ఏం లిమిట్ లేదు, ఏజ్ లిమిట్ లేదు ఇక్కడ. 18 ఇయర్స్ అబవ్ దాటిన వాళ్ళు ఎవ్వరైనా రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. ఫ్రీ ఆఫ్ జాయినింగ్ కాస్ట్, హ్యాపీగా బిజినెస్ అనేది చేసుకోవచ్చు. మనం ఎక్కడ షేమ్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భూమి మీద మనము ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్తో ఎవరైతే బిజినెస్ చేస్తారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అయిన దాఖలాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే మీరు ఒకసారి ఆలోచించండి, లాక్డౌన్ పీరియడ్లో కూడా ఏ బిజినెస్ అయినా అన్ని బంద్ అన్నీ మూసేసిర్రు. కానీ రెండు మెడికల్ ఇండస్ట్రీ అండ్ ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్ ఇవి మాత్రమే రన్ అయినాయి. ఎందుకంటే ఇవి నిత్యావసరం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఎలాంటి సిచ్యువేషన్లో అయినా వాడాల్సిన ప్రోడక్ట్స్ కాబట్టి ఇవి ఈ టైంలో రన్ అయినాయి. కాబట్టి మనకి ఇవి నిత్యావసర వస్తువులతో మనం బిజినెస్ చేస్తున్నాం. ఏ లాక్డౌన్ వచ్చినా సరే, ఏమొచ్చినా సరే మన బిజినెస్ ఆగే ప్రసక్తే ఉండదు, మన ఇన్కమ్ ఆగేది ప్రసక్తే ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఎవరైతే ఈ లింక్ పంపించిరో మీరు ఖచ్చితంగా వాళ్ళకి మళ్ళీ కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు మీరు ఒకవేళ ఇప్పుడు ఈ బిజినెస్ ఆపర్చునిటీ స్కిప్ చేసిన 100% డ్యామ్ షూర్ నేను బాండ్ పేపర్ రాసిస్తా. ఫ్యూచర్లో ఖచ్చితంగా మీ దగ్గరికి మళ్ళీ వెస్టీజ్ వస్తుంది. ఎందుకంటే అంత ఫాస్ట్గా గ్రోత్ ఉన్న కంపెనీ ఇది. జనాల్లోకి అంత ఫాస్ట్గా చొచ్చుకుపోతున్న కంపెనీ. మీరు ఒకసారి ఇందులో చూడండి, గూగుల్లో సెర్చ్ చేయండి. టాప్ 50 వరల్డ్ వైజ్ టాప్ 50 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్లో మన వెస్టీజ్ వచ్చేసి 22వ ర్యాంక్లో ఉంది. ప్రపంచంలోనే 22వ ర్యాంక్లో ఉంది అంటే ఒకసారి ఆలోచించండి. ఇండియా కంపెనీ బయట 9 దేశాల్లో పనిచేస్తుంది.
ప్రపంచంలోనే 22వ ర్యాంక్‌లో ఉంది టాప్ కంపెనీలలో అంటే, ప్రోడక్ట్ ఎంత బావుంది, అందులో ఉన్న ఎంప్లాయీస్‌కి ఎంత ప్రాఫిట్ ఉంది, ఎట్లా ఇన్‌కమ్ ఎట్లా కంపెనీ రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతుంది. మనం ఒకసారి ఆలోచించొచ్చు. ఇండియాలో అయితే టాప్ 100 కంపెనీలలో నంబర్ 1 స్టేజ్‌లో ఉంది మన వెస్టీజ్. ఇండియాలో నంబర్ 1, ప్రపంచం మొత్తంలో 22వ ర్యాంక్. ఒకసారి ఆలోచించండి. మీరు కావాలంటే సెర్చ్ చేయండి బయట. ఖచ్చితంగా రైట్ డెసిషన్ తీసుకోండి. ఇప్పుడే రైట్ డెసిషన్ తీసుకొని లాగిన్ అవ్వండి. స్టార్ట్ చేయండి. మీ పిల్లల భవిష్యత్తు 100% లగ్జరీ లైఫ్ లీడ్ చేయబోయేది వెస్టీజ్ తోటే ఖచ్చితంగా. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీరు ఇప్పటివరకు ఇది చూసినందుకు. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎవరైతే లింక్ పంపించారో వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ అండ్ విష్ యూ వెల్త్.